వెల్కమ్ టు E6 టీవీ. నేను శాలిని. కడప జిల్లా బీమఠం మండలం పలుగురాళ్లపల్లె పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 1938లో మెగా కంపెనీ నిర్వహిస్తున్న మైనింగ్ కార్యకలాపాలపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా పరిమిత అనుమతులు పొందినప్పటికీ అంతకు మించి అక్రమంగా భారీ స్థాయిలో తవ్వకాలు చేపడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భారీ యంత్రాలతో లోతైన తవ్వకాలు చేపడుతూ కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపద కొల్లగొడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా అక్రమ మైనింగ్ పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తుందని గ్రామస్తులు అంటున్నారు. మైనింగ్ ప్రాంతంలో ప్రతిరోజు పేల్చే బాంబుల శబ్దాలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ముఖ్యంగా రాత్రి వేళలో పేలుల శబ్దాలతో ప్రజలకు నిద్ర లేకుండా పోతుందని గ్రామస్తులు చెబుతున్నారు. క్వారీ నుంచి ఎగిసిపడుతున్న దుమ్ము కారణంగా చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. పంట పొలాలపై దుమ్ము పేరుకుపోవడంతో దిగుబడి తగ్గిపోవడంతో పాటు రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటూ కష్టపడి సాగు చేసిన పంటలు చేతికి రాక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై వెంటనే స్పందించి అక్రమ మైనింగ్ ను నిలిపివేయాలని, మెగా కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల ప్రాణాలు, వ్యవసాయం, పర్యావరణం ప్రమాదంలో ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని స్థానిక ప్రజలు హెచ్చరించారు. బ్రహ్మంగారిమఠం మండలం పలుగురాళ్ల పంచాయతీ నందు 1938 సర్వే నెంబర్లో పలుగురాళ్లపల్లె పంచాయతీలో 2 ఎకరాలు మెగా కంపెనీకి 2 నుంచి 2.5 ఎకరా, ఈరోజు వచ్చేసి 20 నుంచి 40 ఎకరాల్లో తొవ్వి వేసేసి ఒక్కొక్క గుంత వచ్చేసి 100 నుంచి 150 అడుగుల లోపు 4 కిలోమీటర్ల చుట్టూ సరౌండింగ్ స్క్వేర్ ఫీట్ ఇటు చూసిన కిలోమీటర్ వెడల్పుతో 400 గుంతలు, ఒక్కొక్కటి వచ్చేసి 100 నుంచి 400 అడుగుల లోతులు ఉన్నాయి. బరువులు పడినా మనుషులు పడినా కంపెనీకి వచ్చి రెస్పాన్స్ అడిగితే మిమ్మల్ని తొక్కిస్తాం, మీరు చెప్పేది ఎవరు, ఏమన్నా మీరు కంపెనీ దగ్గరకు వచ్చి మీరు నాకే చెప్పి నన్నే బెదిరిసింది, టిప్పర్తో తొక్కిస్తామని. అతను సహదేవ్ రెడ్డి, అతను ఇక్కడ అతను టిప్పర్తో తొక్కిస్తాడంట. ఆల్రెడీ మేము కంప్లైంట్ కానీ ఇచ్చినాం. నేను పోలీస్ స్టేషన్లో పోయి పలాని సహదేవ్ రెడ్డి, రసూలు, పిఎం అనే అతను ఇట్లా ఒక 4 మీద కంప్లైంట్ ఇచ్చినాను. ఇట్లా చెప్పిన వీళ్ళ బండ్లు వచ్చేసి ఇక్కడ దాదా అని ఒక పోలీస్ అతను ఉన్నాడు, మొత్తం నడిపిస్తా, అతనే నన్ను ఒక బ్లాక్మెయిల్ చేసి కొడగా తగులుదాం రా అన్నాడు. దేనికైనా సిద్ధమని అన్నాడు. సరే దానికైనా నేను అతని గురించి కాదు. ఇప్పుడు ఈరోజు మెయిన్ వచ్చేసి కంపెనీ వచ్చేసి నుంచి 30 నుంచి 40 ఎకరాలు మైనింగ్ ఆక్రమించుకొని ప్రజలను ఊర్లో గ్రామ ప్రజలు మా పలుగురాళ్లపల్లె పంచాయతీలో 6 ఊర్లు మేజర్ పంచాయతీ అయితే దాదాపు వచ్చేసి ఎస్సీ కుటుంబాలు వచ్చేసి 1000 నుంచి 2000 కుటుంబాలకు జీవనోపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడి ఈరోజు వాళ్ళకు స్టోర్ బియ్యం కొనుక్కోవాలా, స్టోర్ లేకపోయి రైసు తినేదానికి కానీ మా పంచాయతీ అంతా వెనుకబడి ప్రాంతాల్లో జీవనోపాధికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినా పట్టించుకొని ప్రభుత్వము మేము దాదాపు ఇది 10వ చెప్పడము. ఏ ఏ డిపార్ట్మెంట్ కానీ, ఒక మైనింగ్ కానీ, ఇంకొక డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓ కానీ దాదాపు వచ్చేసి చాలాసార్లు మేము కంప్లైంట్ ఇచ్చినాము. డైరెక్ట్ ఆఫీస్ దిక్కే పోయి చెప్పినా నేను, ఏదో దానికి రెస్పాన్స్ సరిలేదు. కాబట్టి ఈ మెగా చేసిన 40 నుంచి 50 ఎకరాలు కానీ 30 నుంచి 40 ఎకరాల్లో ఈరోజు ఎక్కువే ఉంది. నేను చెప్పేదాన్ని బట్టి నేను తక్కువ చెప్తాను మీకు. 2 ఎకరాల నుంచి 2.5 నుంచి 50 ఎకరాలకు పోయిండ్రు. దాన్ని చర్య తీసుకొని గవర్నమెంట్ త్వరలో చర్య తీసుకోకుంటే మేము మొత్తం పంచాయతీ మొత్తం ఓసీలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు మొత్తం ఏ టు జెడ్ వచ్చేసి మేము వచ్చేసి దీన్ని ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా పలుగురాళ్లపల్లె పంచాయతీ, ముడుమాల పంచాయతీ, ఈ పంచాయతీలో ముడుమాల, జోగుపల్లె, పొలవరపల్లె, కొండూరుపల్లె, పాపిరెడ్డిపల్లె, ఈ మా భీమఠం మండలం మొత్తం అందరూ ఈ క్వారీ మీద ఆధారపడి ఇదే కంకర కొట్టడం మా జీవనోపాధిగా కొన్ని తరాల నుంచి జరుగుతూ ఉంది. కానీ ఈడ మైనింగ్ పెట్టడం వల్ల కొన్ని వేల కుటుంబాలకు జీవనోపాధి కోల్పోయి చాలా అస్తవ్యస్తంగా ఉన్నారు. అయినా మా పంచాయతీలో మైనింగ్ పెట్టి కూడా మాకు అవసరాలకు తీర్చకుండా, మా అవసరాలకు అయితే మీ అబ్బాయి చెప్పుకోపో, మీకు ఇచ్చేదానికి మాకు రైట్స్ లేవు అనే విధంగా కంపెనీ మా మీద ఇచ్చేస్తాను. మా ఊరికి శ్మశానాలకు వచ్చిన ఏదైనా ఇండ్లకు పనులకు అంతో ఇంతో కంకర కావాలని పోతే మమ్మల్ని లెక్క చేయకుండా, మా పంచాయతీలో మా పొలంలో మైనింగ్ పెట్టుకొని కూడా మాకు మేము పోతే లెక్క చేయకుండా, మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా మాకు రెస్పాన్స్ లేకుండా మమ్మల్ని సమజాయి చెప్పకుండా చేస్తున్నారు. మాకు ముఖ్యంగా ఇప్పుడు ముడుమల పంచాయతీ కానీ, పొలవరపల్లె పంచాయతీ కానీ, ఈ పంచాయతీలో శ్మశానాల వాటికలు జరుగుతున్నాయి. వాటికి మెటీరియల్ లేక చాలా అవస్థ పడతా, ఎక్కడ పోయినా మాకు చిక్కడం లేదు. వీరికి వస్తే ఈ యాజమాన్యం మాకు స్పందించి మాకు పలకడం లేదు. కాబట్టి మాకు న్యాయం జరిగేంత వరకు దీన్ని మేము ఖచ్చితంగా దీన్ని ఆఫ్ చేస్తున్నాము.
కాబట్టి ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్ మాకు సహకరిస్తారని వేడుకుంటున్నాము. చాలా నష్టం. చాలా అంటే మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారా మీరు? అడిగితే పలకడం లేదా? ఇప్పుడు మొక్కజొన్న తోట అది నీళ్లు పట్టండి సార్ అంటే నీళ్లు పట్టకన్నా తాలుకుంటాను. పైరు పెడితే చూడు ఎట్టయిందో. మేమైతే చూడు చేతులు అని చెప్పయింది. గుడలు వేసుకునేది పైన వేసుకుని చక్కాలు కట్టుకుంటాం. ఒక్కసారి పంచోడు కట్టుకుంటాం. ఓనమాలు రావు నాకు అసలు. చక్కా కొట్టే పైన ఎప్పటికీ వేసుకోరు. సరే, ఇప్పుడు మీరు పంట అనేది అక్కడ పెట్టినారు. ఇప్పుడు అంతా దుమ్ముతోటి అంతా పాడైపోతా ఉందని చెప్తా ఉన్నారు. మరి మీకు ఆర్థికంగా నష్టమే కదా ఇది. మామూలుగా అధికారులకైనా కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? మా పైరు రాలేదని చెప్తాను. మట్టి ఆట సాల దుమ్ము అల్లి కాదు. ఈ బందైతే దుమ్ము అల్లి కాదు. సారా చూడు అట్టయిందో. పైన మట్టి చూడు అట్టనే ఉంది తోట అంతా. అల్లాడిపోతాను. పొద్దున వచ్చే పొద్దు ఇదే పని మాకు. చూడు అన్నం గాని మోటార్ ఎవరో తిప్పుకొని తింటాను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.